హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు రచించిన పరిష్కారం. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఎమర్జెన్సీ వార్డ్ డోర్ తెరుచుకుంది. డాక్టర్ మేధ బయటకు వచ్చింది. అక్కడ కుర్చీలో కళ్ళు మూసుకొని నిస్పృహలో కూరుకుపోయానన్నట్లు కూర్చున్న నిర్మల వంక చూసింది. దగ్గరగా వెళ్లి భుజం మీద చెయ్యి వేసింది. నిర్మల చటుక్కున కళ్ళు తెరిచి డాక్టర్ మేధా చేతులు పట్టుకొని ఎలా ఉంది అని అడిగింది. గండం గడిచింది. నువ్వు వెంటనే తీసుకురావటం మంచిదయ్యింది. ఇంకో గంటలో స్పృహ కూడా వస్తుంది. నువ్వింకా కాస్త రిలాక్స్ అవు. ఏదైనా తాగుతావా? ఏమొద్దు. నేనిప్పుడు ధీరని చూడొచ్చా? చూదుగాని, ఇప్పుడు కాదు. నువ్వు చాలా అలసటగా ఉన్నావు. రాత్రంతా నిద్ర అవ్వలేదు కదా. పద, కాస్త రిఫ్రెష్ అయ్యి టీ తాగుదు గాని అంటూ నర్సుని పిలిచి జాగ్రత్తలు చెప్పి నిర్మలను తన రూమ్కి నడిపించుకు వెళ్ళింది. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని వచ్చి కుర్చీలో నీరసంగా జారగిలబడి కూర్చుంది నిర్మల. ఫ్లాస్క్లో నుంచి కప్పులోకి టీ వంచి ఇచ్చింది మేధ. సారీ మేధ, నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇదిగో, ఇలాంటి మాటలతోనే ఇబ్బంది. నీకు సహాయపడటం కన్నా ఏది ముఖ్యం కాదు నాకు. కానీ మేధ, చూడు నిర్మల, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నీకు నాకు మధ్య క్షమాపణలు, మొహమాటాలు, సంకోచాలు ఏంటి చెప్పు? సరే, ఆ సంగతి వదిలే. ఇప్పుడు కాస్త స్థిమిత పడ్డావనుకుంటాను. మేధ కళ్ళల్లోకి చూసి నిట్టూర్చి అవునన్నట్లుగా తల పంకించింది నిర్మల. డాక్టర్ మేధ కుర్చీలో నుంచి ముందుకు వంగి నిర్మల వంక సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది అని అడిగింది. నిర్మల చీర చెంగులో ముఖం దాచుకుని ఏడవసాగింది. మేధ కాస్త ఆశ్చర్యంగా, బాధగా చూసింది. నువ్వు ఏడవటమా? వద్దు నిర్మల, అది నీ వ్యక్తిత్వానికి అతకదు. చివ్వున తలెత్తి చూసింది నిర్మల. అంటే నేను మనిషిని కానా? పొడిబారిన మనసుతో ఏ ఆర్ద్రత లేని కరుకుదాన్ని అనుకున్నావా? ధీర నా కూతురు మేధ, నా సర్వస్వం అదే అనుకుని బ్రతుకుతున్నదాన్ని. దానికి ఏదైనా అయితే నా జీవితానికి అర్థం ఏముంది? అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎంతో ఉత్సాహంగా చలాకీగా ఉండే ధీర ఇంత పిరికిదాన్లా తెలివి తక్కువగా స్లీపింగ్ పిల్స్ ఎందుకు వేసుకుంది? మీ ఇద్దరి మధ్య తల్లి కూతుళ్ల సంబంధం కంటే స్నేహం, అవగాహన ఎక్కువని నాకు తెలుసు. నిజమే, ఆ అతిశయంతోనే ఇన్నాళ్ళు బ్రతికాను. మా మధ్య ఒక తరం అంతరం ఉన్నా ఆ భావం ఎప్పుడూ రాలేదు. ఎంతో ప్లాన్డ్గా జీవితాన్ని మలుచుకున్నాను. ఇప్పుడంతా అయిపోయింది. ఏది మన చేతుల్లో లేదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటుందో అలా జరుగుతుంది అంది విరక్తిగా. ఇంతగా నీ మనసు గాయపడేలా ధీర ఏం చేసింది? దాని మీద పెట్టుకున్న ఆశల్ని, ఇన్నేళ్ల నా పెంపకాన్ని అపహాస్యం చేసింది. అంటే అది ఆకర్షణలో పడింది. అది నువ్వు ఇష్టపడలేదు. ఇద్దరి మధ్య వాడిగా వేడిగా ఘర్షణ జరిగి ఉంటుంది. క్షణికావేశంలో తొందరపడి ఈ పిచ్చిపిల్ల ఇంత దారుణానికి ఒడిగట్టింది. అంతేనా? ఇష్టపడని మాట నిజమే. దానికి బలమైన కారణం ఉంది. అది నా దగ్గర ఒక విషయం దాచిపెట్టి నా మనసును గాయపరిచింది. ఆ బాధతో ఏదో అన్నాను. దాని తప్పు అది తెలుసుకుంటుందనుకున్నాను. ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందనుకోలేదు. ఏం దాచిపెట్టింది? ఏ మనిషి ముఖాన్ని జీవితంలో చూడకూడదనుకున్నానో ఆ మనిషితో సాన్నిహిత్యం పెంచుకుంది. ఆ మనిషి అంటే? ప్రశ్నార్థకంగా చూసింది మేధ. అవును, అతనే. ధీర అచ్యుత్తుని కలవడమా? ఇదెలా సంభవం? అదే కదా నా దురదృష్టం. పీడకల లాంటి గతాన్ని మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ఆరంభించి ధీరపైనే ఆశలు పెంచుకొని ఒక క్రమపద్ధతిలో కాలం గడుపుతున్న నన్ను దురదృష్టం వదిలిపెట్టలేదు. ప్రవర్ రూపంలో ఎదురయ్యింది. ప్రవర్ అంటే? ధీర ఇష్టపడుతున్న కుర్రాడు. కాలేజీలో దానికి సీనియర్. తరచూ ఇంటికి రాకపోకలు ప్రారంభించాడు. మనిషి ఒడ్డు పొడుగుతో బాగానే ఉంటాడు. కానీ అతని మాటల్లో, భావాల్లో సంస్కారం కనిపించలేదు నాకు. దేన్ని సీరియస్గా తీసుకోడు. ప్రతిదీ ఎంజాయ్ చేయాలంటాడు. ప్రేమ కూడా అందుకు మినహాయింపు కాదుట. ప్రవర్పై నాకు సదభిప్రాయం కలుగలేదు. అన్నింటినీ మించి అతి చనువు ప్రదర్శిస్తూ
నన్ను ఉద్దేశించి అన్న మాటలు అతని పట్ల జుగుప్సను కలిగించాయి. ఏమన్నాడని చెప్పను. ఆ మాటలు తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఈ వయసులో కూడా నేను అందంగా ఉన్నానంట. యవ్వనంలో ఎంతమంది నా మీద మనసు పారేసుకున్నారో అన్నాడు. అనుభవించాల్సిన వయసంతా అడవిగాచిన వెన్నెలై మూడుగా మిగిలానంట. మీరు మళ్లీ పెళ్ళెందుకు చేసుకోలేదు అంటూ అధిక ప్రసంగం చేశాడు. నా మనసు కోపంతో ఉడికిపోయింది. తల్లి లాంటి దాన్ని పట్టుకుని అడగాల్సిన మాటలేనా అవి? ఇన్నేళ్ల నా జీవితంలో ఎప్పుడూ కలగని భావన, ఎవరిచేత వేళ్ళెత్తి చూపించుకోని మచ్చలేని జీవితం. ఆత్మవిశ్వాసంతో ఎంతో హుందాగా బ్రతుకుతున్న నన్ను అంత అసభ్యంగా ప్రశ్నిస్తాడా? అందుకే ఘాటుగా జవాబిచ్చాను. చూడు బాబు, ఒక్కో మనిషి జీవితంలో ఒక్కో దానికి ప్రాధాన్యత ఉంటుంది. నేనేదో కోల్పోయానని, అనుభవించలేకపోయానని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అయినా అది నా వ్యక్తిగత విషయం, నీతో చర్చించాల్సిన విషయం కాదు. అంత సాన్నిహిత్యం మన మధ్య లేదు. పెద్దవాళ్ళను పట్టుకొని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయకు అన్నాను. ఏమనుకున్నాడో మరి మాట్లాడలేదు. ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి సీరియస్ అవుతావు? అతను అన్నదాంట్లో తప్పేముంది? మనమంటే ఉన్న అభిమానంతో, చనువుగా, నీ మీద సానుభూతితో అన్నాడు. ఆ మాత్రానికి అతన్ని అలా అవమానించాలా? ప్రవర్ ఏమనుకుంటాడు అంది ధీర అతను వెళ్ళాక. అతనేమనుకుంటాడు అని బాధపడుతున్నావే, అతని మాటల వల్ల నేనెంత బాధపడతానో ఎప్పుడైనా ఆలోచించావా? అతనికి నా మీద సానుభూతా? దేనికి? నేనేదో పోగొట్టుకున్నానని, జీవోత్సవంలా పడి ఉన్నానని అతని దగ్గర ఏడ్చానా? ఎవరి దయాదాక్షిణ్యాలు పొందే పరిస్థితి నాకు లేదు. ఎంతో హాయిగా బ్రతుకుతున్నాను. వయసులో పెద్దదాన్నైనా చూడకుండా నోటికేదొస్తే అది అనేయటమేనా? ఎంత ధైర్యం అన్నాను కోపంగా. అది కాసేపు ఊరుకొని, నిజం చెప్పమ్మా, ఎప్పుడు నువ్వు ఒంటరితనంగా ఫీల్ అవ్వలేదా? మరో తోడు కావాలని అనిపించలేదా? నీ అంతరంతరాల్లోకి చూసి చెప్పు అని అడిగింది. లేదు, నాకెప్పుడు అనిపించలేదు. నిజానికి నువ్వు పుట్టాకే నా ఒంటరితనం పోయింది. నీ చుట్టూనే నా ఆశలు, కలలు అల్లుకున్నాను. అనుక్షణం నీ భవిష్యత్తు గురించిన ఆలోచనలతోనే గడుపుతున్నాను. ఇప్పుడు ఈ అర్థం లేని టాపిక్ లేవనెత్తి నా మనసును కల్లోలం చేస్తున్నారు. ఓకే అమ్మా, ఇంకొదిలే. ప్రవర్ తరపున నేను సారీ చెప్తున్నాను. అతను కొంచెం అతిగా వాగుతాడే కానీ మంచివాడు, అమాయకుడు. ఎదుటి మనిషి మూడ్ని బట్టి మాట్లాడాలని తెలియదు అంటూ సమర్థించింది. అతని తరహా నాకు నచ్చలేదు ధీరా. నువ్వు అతనితో చనువుగా ఉండటం నాకు ఇష్టం లేదు అన్నాను స్పష్టంగా. నీకు మగవాడంటే భయం మమ్మీ. నీలో నువ్వు ముడుచుకొని గిరిగీసుకొని కూర్చుంటే ఇలాగే ఉంటుంది. ప్రవర్ సరదా మనిషి. అతనితో ఉంటే కాలమే తెలియదు. అతనంటే నాకెంతో ఇష్టం, ప్రేమ అంది ధీర. మ్రాన్పడిపోయాను. ఇలాంటి సమాధానం కోసమా ఇన్నాళ్లుగా కష్టపడింది? ధీర ఎలా తయారయ్యిందేంటి? చిన్నప్పటి నుంచి గారాబంగా ప్రేమగా పెంచటం వలన ఎక్కడుంది లోపం? నాలోనే ఉందా? ధీర అన్నట్లు ప్రవర్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా అన్న ఆత్మ విమర్శలో పడ్డాను. ధీర నా చేతుల్లో నుంచి జారి మరో చెయ్యి అందుకోపోతున్నందుకు బాధ. నా కళ్లతో చూస్తూ, నా మనసుతో ఆలోచిస్తూ, నాకు మరో ప్రతిరూపంగా దాన్ని మలచాలని ఆశిస్తున్నానా? ఇది నా స్వార్థం కాదా? దానికి స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయని అనుకోకపోవటం నా లోపమా? ఏది ఏమైనా అది నాకు డమ్మీ కాకూడదు. నా ఫీలింగ్స్ ఏవి దాన్ని బాధించకూడదు. దాన్ని, ఇష్టాన్ని, ఆశలను తల్లిగా అర్థం చేసుకోవాలి నన్ను నేను సమాధానపరుచుకున్నాను. దాని ఎగ్జామ్స్ అయ్యాక ప్రవర్తో పెళ్లి ప్రస్తావన చేద్దామనుకున్నాను. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయి ధీరకు మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. దాని పేర అర్చన చేయిద్దామని గుడికి వెళ్ళాను. అక్కడ కనిపించాడు అచ్యుత్. ఒంటరిగా కాదు, పక్కన ధీర ఉంది. ప్రవర్ కూడా ఉన్నాడు. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. నా కాళ్ళ క్రింద భూమి కృంగినట్లయి అగాధంలోకి కూరుకుపోయినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. ఎలాగో నిలదొక్కుని వెంటనే వెనక్కి వచ్చేశాను. ఇన్నాళ్ళు ఎంతో స్థైర్యంగా ధీరకు ఆదర్శవంతమైన తల్లిగా ఉన్నాననే గర్వం అణగారిపోయింది. దగాపడిన దానిలా ఒంటరితనం ఆవహించింది. ఇలా జరుగుతుందేంటి? అతనెవరో ధీరకు తెలుసా? ఇలా జరిగే అవకాశమే లేదే. అతని గుర్తులేవి ఇంట్లో మిగిల్చలేదు. ఆ జ్ఞాపకాలన్నీ ఫోటోలతోటే ఎప్పుడో తగలబెట్టేశాను. అతని ఛాయ నా ఇంటి ఛాయలకు కూడా రాకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. మరిదేమిటి? ధీర అంతా తెలిసే చేస్తుందా, లేక అచ్యుత్ వెనకుండి చేయిస్తున్నాడా? నా మనసు పరిపరి విధాలా పోయింది.
ఇంటికొచ్చిన ధీరను నిలదీశాను. ధీరా, నిన్నో విషయం అడుగుతాను, దాచకుండా చెప్తావా? నా వంక ఆశ్చర్యంగా చూసింది. ఏ విషయం గురించి అని అడిగింది. ఇందాక నువ్వు గుళ్ళో కనిపించావు. నువ్వు గుడికొచ్చావా? నాకు కనిపించలేదే. నాకు మీరు కనిపించారు. సారీ మమ్మీ, అనుకోకుండా వెళ్ళాం. ఈ మధ్య నువ్వు ఇలాంటి సారీలు చాలా చెప్తున్నావు. సరే, అదలా ఉంచు. నీ పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరు? ప్రవర్. ప్రవర్ నాకు తెలుసు కదా, ఆ మూడో వ్యక్తి. ధీరా కొన్ని క్షణాలు ఆగి, ఓ ఆ అన్నారే అంకులా. ఆయన ప్రవర్ ఫ్యామిలీ ఫ్రెండ్. చాలా జోవియల్గా మాట్లాడతారు. పైగా నేనంటే చాలా అభిమానం అంది. ఎప్పటినుంచి ఈ అభిమానాలు, ఆప్యాయతలు? ఏ, ఎందుకలా అడుగుతున్నావు? ధీరకు తెలీదా? తెలిసే నటిస్తోందా? ఒకవేళ తెలియకపోతే నేనే తెలియచెప్పినట్లవుతుంది కదా. అచ్యుత్ ధీర ఎవరో తెలిసే అభిమానం చూపిస్తున్నాడా? ఆ అవకాశం లేదే. ధీర నా కూతురని ఎలా తెలుస్తుంది? అది పుట్టాక అతను చూడనే లేదే అనుకున్నాను. మాట్లాడవే మమ్మీ, అంకుల్ గురించి ఎందుకలా గుచ్చుగుచ్చు అడుగుతున్నావు అంది ధీర. ఏం మాట్లాడనే, కొత్త కొత్త సమస్యలను తీసుకొచ్చి ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. సమస్య? నేనా? ఏ విధంగా అంది ఆశ్చర్యంగా. తప్పదు, చెప్పక తప్పదు. ఇన్నేళ్లు ఏ వ్యక్తి గురించి తెలియకూడదని జాగ్రత్త తీసుకున్నానో ఆ వ్యక్తే దానికి దగ్గరగా మసులుతున్నప్పుడు దాచటం తెలివి తక్కువ పని. అవును, నా ద్వారానే నిజం తెలియటం మంచిది. ఆ నిర్ణయానికి వచ్చాను. మాట్లాడవేం మమ్మీ, అసలు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమైనట్లు చెప్తాను. నువ్వెన్నోసార్లు అడిగావు, నేను దాటవేశాను. కానీ ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సి వస్తుందని నాకు తెలుసు. అతను క్రూరంగా నా పట్ల ఉండకపోయి ఉంటే ఈ ఇంట్లో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన వ్యక్తి అన్నాను. అది నా వంక ఇంకా ఏం చెప్తానా అన్నట్లు చూసింది. అర్థం కాలేదా? అతను నీ జన్మకు కారకుడు. అంటే నాకు డాడీయే కదా? ఆ పదం వినటానికి, ఒప్పుకోవటానికి నా మనసు అంగీకరించటం లేదు. తండ్రి అనే పదానికి ఎంతో ఔన్నత్యం ఉంది. దానికి అతను అర్హుడు కాదు. 20 ఏళ్ళు ఒంటిగా నా శక్తిని, సర్వస్వాన్ని ధారపోసి ధీరను తీర్చిదిద్దాను. కానీ ఒప్పుకోక తప్పదు. ఆ సంగతి నాకు తెలుసమ్మా అంది మెల్లగా. అద్దిరిపడి చూశాను. తెలుసా? ఎలా తెలుసు? తెలుసు, ప్రవర్ ద్వారా పరిచయమైనప్పుడే మా రిలేషన్ తెలిసింది. నా గురించిన వివరాలను అడిగి నేనెవరో గ్రహించి పరిచయం చేసుకున్నారు. 20 ఏళ్లు తండ్రెవరో తెలియకుండా పెరిగిన నాకు ఆయన్ని చూస్తున్నప్పుడు కలిగిన అనుభూతికి మాటలు లేవు. నన్ను నేను మరిచిపోయాను. ఆయన రూపం, మాటలు చూశాక ఇన్నేళ్లు నేనెంత కోల్పోయానో అర్థమయ్యింది. దాని ఒక్కొక్క మాట, ఒక్కొక్క స్థూలమైన మనసును తూట్లు పొడిచినంత బాధ కలిగింది. అంటే ఇన్నేళ్ల నా కృషి, తపస్సు అంతా వ్యర్థమైనా దానికి నేను చేసిందేమీ లేదా? తండ్రి లేని లోటును పోడ్చలేకపోయానన్నమాట. దానిలో ఆ భావాల్ని కలగనీయకుండా చేయలేకపోవటం నా అసమర్థత అన్న నిస్పృహ ఆవహించింది. నిజంగా ఆయన్ని చూస్తే నాకే భావం కలగలేదమ్మా. ఎందుకంటే ఆ లోటు ఎప్పుడూ నాలో కలగనీయకుండా అన్నీ నీలో చూసుకునేలా తీర్చిదిద్దావు అని ధీర అని ఉంటే నా జన్మ ధన్యమయ్యేది. ఒక అందమైన భవనాన్ని ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నప్పుడు అంతలోనే పునాదులతో సహా కూలినప్పటి వేదన, స్తబ్దత. ధీరతో ఇంకేం మాట్లాడాలనిపించలేదు. నాకు తెలుసమ్మా నువ్వు హర్ట్ అవుతావని, అందుకే నీకు చెప్పలేకపోయాను. సమాంతర రేఖల్లా మీ జీవితాలు కలవవని తెలుసు. ఎంత కాదనుకున్నా ఆయన నాకు తండ్రి. నిన్ను కాదని ఆయన కూడా సుఖపడిందేమీ లేదు. భార్య క్యాన్సర్తో పోయింది. పిల్లలు లేరు. ఒంటరితనం. చేసిన తప్పులు అనుక్షణం వెంటాడి కృంగదీశాయి. ఇండియా వచ్చేశారు. అనుకోకుండా నన్ను కలిసినప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించిన సంతోషం, ఆర్తి చూసి చలించిపోయాను. నిండారా ప్రేమతో, అభిమానంతో ఆయన మాట్లాడుతుంటే తిరస్కరించలేకపోయాను. మనసుకి మంచి గంధం పూతలా, చల్లగా, హాయిగా ఇంకా ఇంకా మాట్లాడాలని, ఆయన సమక్షంలో గడపాలని అనిపించింది. ఇన్నాళ్లు పోగొట్టుకున్నదేదో పొందాలన్న ఆరాటం ధీర సంజాయిషి ఇస్తుంది. నాకు వినాలనిపించలేదు. నా గదిలోకి వచ్చేశాను. మనసు, కొళ్ళు పొడిబారి మండుతున్నాయి. ఏడ్చినా కొంత భారం తగ్గేది. అదీ చేత కాలేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 20 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎంత అపురూపంగా చూసుకున్నాను ధీరని.
అయినా దాని మనసులో పూర్తి స్థానాన్ని పొందలేకపోయానంటే ఈ పురుషాధిక్య సమాజంలో నేను పరాజితురాల్ని. కళ్ళు మూసుకున్నా గతం కదలాడింది మనసులో. ఆ రోజు ఏమన్నాడు అచ్యుత్? చూడు, నీ అందం చూసో తెలివి చూసో నిన్ను చేసుకోలేదు. అమ్మా నాన్న లేని అనాథగా మేనమామ పంచన చేరిన నీకు పెళ్లి చేసే స్తోమత లేక, నీ మామ పడే బాధ చూడలేక, జాలిపడిన అమ్మ మాట కాదనలేక పెళ్లి చేసుకున్నాను. అంతే. ఇంట్లో నీకు నా విషయం పట్టించుకోనంత వరకు ఏ లోటు ఉండదు. అమ్మ ఆరోగ్యం మంచిది కాదు. ఆవిడ్ని చూసుకోవటమే నీ డ్యూటీ. నన్ను ప్రశ్నించటం కానీ శాసించటం కానీ చేస్తే సహించను. అర్థమైందా అన్నాడు. అతని కొలీగ్ ప్రతిమతో అతి చనువు పూసుకు తిరగటం చూసి అడిగినందుకు ఇచ్చిన సమాధానం ఇది. నేను అనాథనే కావచ్చు, ఇష్టపడి చేసుకున్నాడనుకున్నాను. జాలిపడా? ఒక దంపతుల మధ్య ఉండాల్సింది జాలా? అంటే అతని జాలి పడినంతకాలం సంసారం నిలుస్తుంది. అది జారిపోతే అప్పుడే అనిపించింది అతని దయాదాక్షిణ్యాలతో జీవితం గడపలేనని. అయినా ఓపిక పట్టాను. ఆ తర్వాత క్రమంగా ఒక్కొక్క నిజాలు బయటపడ్డాయి. మంచి జీతంతో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న అచ్యుత్ తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే కోల్పోయి మామయ్య పెంపకంలో సామాన్య మధ్యతరగతి జీవితానికి చిన్నతనం నుంచి అలవాటు పడి పెద్దగా ఆశలు ఆశయాలు లేని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడని తెలిసాక తన అదృష్టానికి భయమేసింది. మామూలు డిగ్రీ చదువు కాస్త అందము ఉన్న తనలో ఏం ప్రత్యేకత కనిపించింది అన్న అనుమానం పెళ్ళయ్యాక తీరింది. తండ్రి లేడు. నడవలేని అనారోగ్య స్థితిలో తల్లి. ఆఫీస్ పని మీద టూర్లకి వెళ్ళినప్పుడు తల్లిని ఇంటిని చూసుకోగల దక్షత గల పిల్ల కావాలి. అది పెళ్ళాం రూపంలో ఉంటే విశ్వాసంగా పడి ఉంటుంది. లేమి ఇంటి నుంచి పిల్లని తెచ్చుకుంటే తన కాల క్రింద చెప్పులా అణిగి ఉంటుందనుకున్నాడు. ఆ లక్షణాలన్నీ నాలో కనిపించి తాళి కట్టాడు. ఆ బాధ్యతల్ని చూసుకోవడం తనకేమీ కష్టం అనిపించలేదు. ప్రతిమతో అతనికి గల సంబంధం తెలిసాక తల్లి కోసం ఒక నర్సుని అపాయింట్ చేసుకోక నా జీవితాన్ని బలి చేయటం దేనికని తల్లడిల్లాను. అదీ కాక ఆధునికతను నరాన జీర్ణించుకొని ఉన్న ప్రతిమను అచ్యుత్ తల్లి ఇష్టపడలేదు. సంప్రదాయం అనుకోవగల పిల్ల తన కోడలు కావాలని పట్టుబట్టింది. ఆ ఇంటి సిద్ధాంతి ద్వారా మావయ్య గురించి నా గురించి తెలిసి కబురు పెట్టి నన్ను కోడల్ని చేసుకుంది. అందుకే ఆవిడ పట్ల గౌరవంతో కంటికి రెప్పలా కనిపెట్టుకుని సపర్యలు చేశాను. ఇంటి పని, అత్తగారి సేవలు, రాత్రుళ్ళు పొద్దుపోయే వచ్చే అతని కోసం ఎదురు చూడటం, ఇది నా దినచర్య. కొడుకు వైఖరి పెళ్ళైనా మారనందుకు ఆవిడ బాధపడేది, కోపగించుకునేది. ఏమి చెయ్యని నిస్సహాయతతో కుమిలిపోయేది. నా స్వార్థం కోసం నీ జీవితం బలి చేశాను అని కన్నీళ్లు పెట్టుకునేది. ఆవిడ్ని నాకు చేతనైనంతలో ఓదార్చేదాన్ని. అయినా మానసికంగా కృంగిపోయి ఆ దిగులుతోనే కాలం చేసింది. ఆమెతోనే ఆ ఇంటికి నా అవసరం తీరిపోయింది. తల్లి అంత్యక్రియలయ్యాక నన్ను మావయ్య ఇంటికి పంపించేశాడు. ఆ తర్వాత అతని నుంచి ఏ కబురు లేదు. పరిస్థితి ఏమిటో అర్థం కాక మావయ్యకు అనేక అనుమానాలు వచ్చాయి. ఏమైంది, మీ ఇద్దరు గొడవపడ్డారా అని అడిగాడు. అలాంటిదేం లేదు అన్నాను. ఏం లేకపోతే అచ్యుత్ ఎందుకు రావటం లేదు? ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఒకవేళ గొడవ పడినా నువ్వు సహనంతో సర్దుకుపోయి ఉండాల్సిందే. తప్పు అతనిలో ఉన్న ఆడపిల్ల ఒదిగి ఉండటం నీ లక్షణం. పంతాలకి పోతే కాపురం నిలుస్తుందా? పద, ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుదూ గాని, అవసరం మనది అన్నాడు. వద్దు మావయ్య, అలా నాకు ఇష్టం లేదు అన్నాడు. వెళ్ళకపోతే నష్టం నీకే. నేను మాత్రం ఎంతకాలమని చూస్తాను? ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టను మావయ్య, నేనే ఏదో ఒక మార్గం చూసుకుంటాను. అంటే ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? ఎలా బ్రతుకుతావు? చూడు నిర్మల, అతను ఆస్తి అంతస్తు ఉన్నవాడు, పైగా నీ భర్త. ఎన్ని సమస్యలున్నా అతని నీడలో ఉంటేనే నీకు మర్యాద. లేదు మావయ్య, నాకు గుర్తింపు లేని చోట ఉండలేను. అయినా నేను అతనితో కాపురం వద్దనుకుని నా అంతటా నేను రాలేదు. తనే వెళ్ళమన్నాడు. అతను వచ్చి రమ్మని పిలిస్తేనే వెళ్తాను అన్నాను ఖండితంగా. సరే, నీ మంచి కోరి చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. అప్పుడే మరో విఘాతం. నేను గర్భవతినని తెలిసాక సంతోషించాలో బాధపడాలో అర్థం కాలేదు. అర్ధరాత్రి తాగి వచ్చిన మత్తులో అరుదుగా నన్ను దగ్గరికి తీసుకునేవాడు అచ్యుత్, నా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోక. ఆ మాత్రానికి అతని ప్రతిబింబాన్ని మోయాల్సి వస్తుందనుకోలేదు. నా జీవితానికి ప్రతిబంధకంగా మారుతుందన్న భయంతో అబార్షన్ చేయించుకుందామనుకున్నాను. ఆ సమయంలోనే అచ్యుత్ నుంచి ఫోన్. ఏంటి, మీ మామయ్య చెప్పింది నిజమేనా?
పాపం నా అనేవాళ్ళు ఈ విధంగా మిగిల్చుకొని నాపై హక్కు పొందాలనుకుంటున్నావేమో. నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు. ముందా చెత్త వదులుచుకుంటే నీకే మంచిది. మరో విషయం, అమ్మతో పాటే నీ అవసరం తీరిపోయింది. నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదు. ఆశ వదిలి నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది. అన్నట్టు త్వరలో నేను యూఎస్ వెళ్ళబోతున్నాను. చట్టపరంగా నీ నుంచి డైవర్స్ కావాలి. త్వరలో పేపర్స్ పంపిస్తాను. భయపడకు, నీకు మనోవర్తి వస్తుంది అంటూ పెట్టేశాడు. ఎంత నిర్దాక్షిణ్యం, ఎంత వికృత స్వభావం! నిష్కారణంగా ఒక నిండు జీవితాన్ని కాళరాసే అధికారం ఎవరిచ్చారు? పెళ్లి చేసుకోమని నేనేమైనా వెంటపడ్డానా? అతడు నన్ను ఆదరంతో అందలెమ్మెక్కిస్తాడన్న ఆశ ఎప్పుడూ లేదు. అయితే ఇలా తెగతెంపుల దాకా వస్తుందనుకోలేదు. తన వైవాహిక జీవితంలో మోసపోయిన విధానం తెలిసి మేధ కలవరపడింది. అచ్యుత్పై మండిపడింది. ఏమనుకుంటున్నాడతను? నీకేం చేతకాదనుకుంటున్నాడా? తగిన గుణపాఠం నేర్పాలి. మనం ఫ్యామిలీ కోర్టుకు వెళదాం. అతని అరాచకం బయటపెట్టి సాక్ష్యాలు చూపిద్దాం. ఉన్న ఉద్యోగం మూడగొట్టి మళ్ళీ జీవితంలో పైకి లేవకుండా చేద్దాం అంది ఆవేశంగా. మేధ ఇంటర్ వరకు ప్రాణ స్నేహితురాలుగా మెలిగింది. తను మెడిసిన్లో చేరింది. ఆర్థిక వనరులు లేక ఈమె డిగ్రీ వైపు మొగ్గింది. ప్రతీకారాలు, కక్షలతో జీవితం మరించి సంక్లిష్టమవుతోంది. కోల్పోయిన జీవితం తిరిగి రాదు. అయ్యిందేదో అయిపోయింది. పుట్టబోయే నీ బిడ్డను తలుచుకొని అతన్ని వదిలే అన్నాడు మావయ్య. నా జీవితంలో అతని పాత్ర ముగిసిపోయింది. అతని ముఖం చూడటం నాకు ఇష్టం లేదు. మనోవర్తి రూపంగా అతనిచ్చే ముష్టి నాకు అవసరం లేదు. నన్ను నేను పోషించుకోగలను అంది తను. నిజమే, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. అతనితో పెళ్లి ఒక పీడకలగా మర్చిపో. సంకల్పం ఉండాలే కానీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరటానికి ఎన్నో అవకాశాలున్నాయి. నీకెలాంటి సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకు అంటూ ఎంతో స్థైర్యాన్నిచ్చింది మేధ. అచ్యుత్తో తెగతింపులు చేసుకుంది. పట్టుదలగా స్టడీస్ కంటిన్యూ చేసింది. ధీర పుట్టాక దాన్ని చూసుకుంటూ ప్రైవేటుగా ఎంబీఏ చేసింది. జాబ్ వచ్చింది. ఆర్థిక బాధలు తగ్గాయి. అచ్యుత్తుని చూశాక మగవాడంటేనే అసహ్యం ఏర్పడింది. తన జీవితంలో మరొక మగాడి నీడైనా పడకూడదనుకుంది. తన ఆలోచన, ఆరాట, అనురాగం, ప్రేమ అన్నీ ధీరే. ప్రశాంత సాగరంలో ఉన్న తన జీవితంలో ఉన్నట్టుండి ఈ పెను తుఫాను. నిట్టూర్చింది నిర్మల ముగిస్తూ. నిశ్శబ్దంగా వింటున్న మేధ తర్వాత అన్నట్టు చూసింది. మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది నిర్మల. కళత చెందిన మనసుతో అస్థిమితంగా పడుకొని ఉన్న నా దగ్గరికి వచ్చింది ధీర. నా మీద కోపం వచ్చిందా అమ్మా అంది. నేను మాట్లాడలేదు. నా వైపు నుంచి కూడా ఆలోచించి చూడమ్మా. పుట్టింది మొదలు నువ్వు తప్ప ఆత్మీయుల్ని ఎరుగను. నువ్వు లేని సమయంలో ఎంతో ఒంటరితనాన్ని అనుభవించేదాన్ని. నాకు చెల్లెలు కానీ తమ్ముడు కానీ లేరే అని బాధపడేదాన్ని. కనీసం నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉంటే ఎంతో బాగుండేదనిపించింది. ఇరుగు పొరుగు ఇళ్లల్లో, స్కూల్లోని ఫ్రెండ్స్ ఇళ్లల్లో అందరికీ అందరూ ఉన్నారు. వాళ్ళ ప్రేమలు, మమతానురాగాలు చూస్తుంటే నేనేం కోల్పోయానో తెలిసి అసూయగా ఉండేది. నాలో ఎప్పటినుంచో గూడు కొట్టుకుని ఉన్న ఈ అసంతృప్తి ఆయన్ని చూశాక బద్దలయ్యింది. డాడీ పలకరింపు, ఆ వాత్సల్యం ఎంతో ఇష్టంగా అనిపించి ఇంకా ఇంకా కావాలనిపించింది అంటూ పరవశంగా చెప్పుకుపోతోంది ధీర. అంటే ఇన్నేళ్లలో నేను నీకేమి ఇవ్వలేదా? లేదని ఎలా అనగలనమ్మా, ఇచ్చావు. నీకు శక్తి ఉన్నంత వరకు ఏ లోటు చేయలేదు. అయితే ఇది వేరు. అనుభవించాక తెలిసింది అందులోని మాధుర్యం. ఎంత కృతజ్ఞత! నీకోసం ఎన్ని వదులుకున్నానో తెలుసా? నువ్వుంటే చాలు, ఇంకేం వద్దనుకున్నానే. ఆ భావం నీలో కలగలేదంటే నేనెంత దురదృష్టవంతురాలనో అర్థమైంది. అమ్మా, నా కోసం చాలా చేశావు, కాదనను. లోకంలో ఏ తల్లైనా పిల్లల్ని ప్రాణప్రదంగానే చూస్తుంది కదా, అలాగే నీ బాధ్యతను నెరవేర్చావు. బాధ్యతగా మాత్రమే చేశానా? స్వార్థంతో కూడా. నీ కోసం, నీ ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం, నువ్వు తప్ప మరో ప్రపంచం నాకుండకూడదన్న స్వార్థం కోసం. లాగి చెంప మీద కొట్టాను. ధీర చలించలేదు. నీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలనా అమ్మా? కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నా పట్ల నువ్వు పెంచుకున్న ఆశలు, మమతానురాగాల్లో ఏ మాత్రం స్వార్థ చింతన లేదా? లేనప్పుడు నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు?
నువ్విలా ప్రశ్నించే రోజు నా జీవితంలో ఎదురవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఇంత వేదన. ఎవరి చేత అవమానించబడి తిరస్కరించబడ్డానో, ఏ మనిషి నిలువెల్లా అసహ్యించుకుంటున్నానో ఆ వ్యక్తి ఎప్పుడైనా జీవితంలో ఎదురుపడితే నిన్ను సగర్వంగా చూపాలనుకున్నానో ఆ వ్యక్తి ఆ మనిషితో కలిసి నన్ను ఇలా చిత్రవద చేస్తామనుకోలేదు. ప్రేమించటంలో ఉన్న శాంతి ద్వేషించటంలో ఉంటుందా అమ్మా? ఇలాంటి మాటలు నాకు చెప్పొద్దు ధీరా. ఒక ఆవేశంతో ధ్యేయంతో నిన్ను తీర్చిదిద్దాను. ఈ సమాజంలో మగవాడి తోడు లేకుండా ఆడది తలెత్తుకొని ఆత్మస్థైర్యంతో బతకగలదు అని చెప్పాలనుకున్నాను. చిలక పలుకులులాగా నేను అలానే చెప్తే నీకు సంతోషమా? నీకు ప్రతిబింబంలాగా మాత్రమే ఉండాలా? మరో వ్యక్తిత్వం, స్వంత భావాలు నాకు ఉండకూడదా? నిర్ఘాంతపోయాను. డాడీని తలుచుకోకూడదు, ప్రవర్ని ఇష్టపడకూడదు, ఏ మగవాడి నీడ నాపై పడకూడదు. అలా ఉంటేనే నీ ఆశయం నెరవేరినట్లా? ఈ సృష్టిలో ఆడ మగ ఇద్దరూ అవసరమే. ఒకరినొకరు ద్వేషిస్తూ పోతే సమాజం నిలబడుతుందా? మానవత్వాన్ని మరిచి రాక్షసంగా కొందరున్నట్లే అమృతతత్వం కూడా ఉంటుంది. దాన్ని అంగీకరించడంలో నాకు తప్పేం కనిపించటం లేదు. అంటే నేను అమితంగా ద్వేషించే ఆయన అమృతతుల్యుడా? అసలు నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన కూతురివేనా? ఇంతకంటే కృతజ్ఞత లోకంలో ఉంటుందా? నిప్పులు కురిపించాను. ఆ ఉద్దేశంలో అంటం లేదమ్మా. ఇంక నోరు మూస్తావా? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు. నువ్వింకా ఇక్కడే ఇలా ఉండి మాట్లాడితే పిచ్చెక్కి నేనేం చేస్తానో నాకే తెలియదు. దయచేసి నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అన్నాను కఠినంగా. ధీర మౌనంగా కాసేపు అలాగే నిలబడింది. నేను ముఖం తిప్పుకొని పడుకున్నాను. అది వెళ్ళిపోయింది. చాలాసేపటి తర్వాత నన్ను నేను కూడదీసుకోవటానికి భగవద్గీత తీసి చదివాను. ఏది ఎలా జరగాల్సి ఉందో అలా జరుగుతుంది అన్న భావం కలిగి మనసు కొంచెం కుదుటపడింది. ధీరకు బాగా కోపం వచ్చినట్టుంది. సమస్యలు ఎప్పుడు ఉండేవే. వాటి కోసం బ్రతుకు భారం చేసుకోవటం అవివేకం అనిపించింది. చేసిన వంట అలాగే ఉంది. ఆకలికి ఆగలేని ధీర అభోజనంగా ఉందని మనసు పీకింది. ధీర కబుర్లతో నవ్వులతో సందడిగా ఉండే ఇల్లు శ్మశాన వాటికలా నిశ్శబ్దమైపోవటం భరించలేకపోయాను. ధీర చిన్నపిల్ల, నా పెద్దరికం ఏమైపోయింది అని సమాధానపడి దాని రూంలోకి వెళ్ళాను. అక్కడి దృశ్యం చూసి గుండె బద్దలయ్యింది. అస్తవ్యస్తంగా పడుకున్న ధీర స్పృహలో లేదు. పక్కనే స్లీపింగ్ పిల్స్ బాటిల్ ఉంది. ఓ వెర్రికేక వేసి తల బాదుకున్నాను. తర్వాత ఆదుర్దాగా నీకు ఫోన్ చేశాను అంటూ ముగించింది నిర్మల. భారంగా నిట్టూర్చింది మేధ. జరిగింది విన్నావు కదా. అది ఎందుకింత అఘాయిత్యం చేసింది? నేను తప్పు చేశానా? నా ఆలోచన విధానంలో కానీ దాని పట్ల నా ప్రవర్తనలో కానీ పొరపాటుందా? అందుకే ఇలా చేసి నన్ను శిక్షించాలనుకుందా? చెప్పు మేధ అంది నిర్మల ఆవేదనగా. మేధ కాసేపు ఆగి ఆలోచనగా అంది. తప్పు ఎవరిది అనేది కాదు ఇప్పుడు సమస్య. జరగవలసిందేమిటి అన్నది. అచ్యుత్ని క్షమిస్తావా లేదా అన్నది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కానీ ఒక్కటి ఆలోచించు. సమాజంలో అధిక శాతం ఆడవాళ్లు భర్తలో ఎన్ని లొసుగులున్నా కలిసే జీవిస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు తన తప్పులు తెలుసుకొని మారకపోతాడా అన్న ఆశాభావంతో కానీ, కుటుంబ వాతావరణం కోసం కానీ, పిల్లల కోసం కానీ ఏదైనా కారణం కావచ్చు. ఆడదనలోని ఈ బలహీనతల్ని ఆసరా చేసుకుని పురుషాధిక్య సమాజం ఇచ్చిన అహంకారంతో మగవాడు జులుం చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుత యువత ఆలోచన విధానంలో కొంత మార్పు వచ్చినా ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ధీర విషయంలో నువ్వు ఆందోళన పడాల్సింది కానీ వ్యతిరేకించాల్సిన అవసరం కానీ ఉందా అన్నది ప్రశాంతంగా ఆలోచించు. అచ్యుత్ ముందు ఓడిపోయానన్న నీ భావనలో అర్థం లేదు. నిజానికి నీకే అతను తల వంచాడు. అన్నీ కోల్పోయి రక్త సంబంధానికి దాసోహమన్నాడు. కూతురి ప్రేమ కోసం, తండ్రి అనే గుర్తింపు కోసం తప్పిస్తున్నాడు. అంత మాత్రాన అతనితో తిరిగి జీవితం ప్రారంభించమని, ఏళ్ల క్రితం తెగిపోయిన బంధాన్ని తిరిగి ముడివేయమని చెప్పను. ఇప్పుడు చెయ్యాల్సింది నువ్వు ధీర ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించాలి. మీ ఇద్దరి మధ్య కొంచెం త్యాగం, సహృద్భావం కావాలి. అదెలా సమన్వయపరచాలో మీ ఇద్దరు ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. ఇకపోతే ప్రవర్ సంగతి. ధీర మనసుకు నచ్చినవాడు. అతని సంస్కారవంతంగా మలచగల సమర్థత ధీరకు ఉంది. ఆ విషయంలో భయాలు పెట్టుకోకు అంది మేధ. నర్సు వచ్చి, డాక్టర్, ఆ పిల్లకి తెలివి వచ్చింది అంది. ఇద్దరూ ధీర దగ్గరకు వెళ్లారు. తల్లిని చూసి, నన్ను క్షమించమ్మా, ఇలా చేసి నిన్ను మరింత క్షోభ పెట్టాను. అన్నీ మర్చిపోదాం. ఇక్కడి నుంచి నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను అంది ధీర కన్నీళ్లతో. కూతురి తల నిమురుతూ డగ్గుత్తికతో, లేదురా, నాదే తప్పు.
నీ మనసు అర్థం చేసుకోకుండా నా భావాలన్నీ నీపై రుద్దాను. అన్నీ మర్చిపో. నీ సంతోషం కంటే నాకేదీ ఎక్కువ కాదు అంది నిర్మల. వాళ్ళిద్దరిని చూసి రిలీఫ్గా నవ్వుకుంది డాక్టర్ మీద. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.